బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకుల వేధింపులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం జూలకల్లు ఎస్సీ కాలనీకి చెందిన రేషన్ షాపు వ్యవహారంలో టీడీపీ నేత వెంకటేశ్వర్లు మనీషా అనే యువతిని వేధింపులకు గురిచేశాడు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారనే అక్కస్తో దౌర్జన్యం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మనీషా తన చావుకు వెంకటేశ్వర్లు ఆయన భార్య సువార్తే కారణమంటూ లేఖ రాసి వెళ్లిపోయింది. గ్రామ సమీపంలో కాలువ వద్ద మనీషా చున్నీ చెప్పులను గుర్తించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనీషా ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఆ పిల్ల తలకాయ ఉంచుకొని ఉంది. నా వద్దకు నవ్వుతున్నారని అమ్మ ఇట్ట అన్నారు. వాడు అందరని మాట అన్నాడమ్మా. నేనేం చెప్పుకున్నా, అందరు విన్నరయ్యా. 20 మంది మొత్తం వచ్చిన వాళ్ళు అందరు విన్నరయ్యా. ఆ పిల్లని తిడుతుంటే నా పిల్ల నాకు చెప్పకుండా నా కాగితం రాసి పెట్టిపోయిందయ్యా తెల్లారుజామున. నాకైతే తెలియదు నా పిల్లని కాపాడుకోపోయినాయా నేను. మా నాన్నకు బాగోపోతే 1 సంవత్సరంలో మంచాన్ని పడి నిరుడే చచ్చిపోయింది. నిరుడు చచ్చిపోయి నాకేం చేసిండు, మా అమ్మోళ్ళు అమ్ముకుంటారు. ఆ కోట 18 సంవత్సరాలు బట్టి ఎవరికి గెలకేలాగా నిరుడు అమ్ముకున్నాక ఈసారి ఏం చేసారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మాది తెలుగుదేశం గెలిచినది. మా అమ్మాయి వాళ్ళు ఇంటి ముందుకు వస్తే మేమేమయ్యా మేము ప్యాన్కి వేస్తామని మా అమ్మాయి అన్నది. అంటే ఆ మాటకి మీరు ప్యాన్కి వేస్తామన్నారని తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఉంచుతారు మీ కోట అని తీసేసిర్రు. మా కోట తీసేస్తే మాలేని మీ అమ్మాయి మెలకొండే ఉంది. మేము మెలకొండే ఉండం. మెలకొండే ఉంటే వీళ్ళు ఏం చేసిర్రు, ఇంటి మీదకి 20 మంది వచ్చిర్రు అంట. ఇంటి మీదకి వచ్చి మా డబ్బులు కట్టరి, 70,000 కట్టరి, ఇంకా మీరు కట్టపోతే ఇంకా 1 లక్ష కట్టాలా, 2 లక్షలు కట్టాలా అని వీళ్ళని బెదిరిస్తారంట. ఊరక కోట వాళ్ళు డబ్బులు అడుగుతారు. వచ్చి టీడీపీ వాళ్ళు డబ్బులు అడిగి ఎట్టబడి తిడతారు. వాళ్ళని మీరేం చేస్తారు మరి మాకు తెలియదు. మాకు మాత్రం న్యాయం కావాలి. మీరు చేసి మేము చెబుతున్నాం. ఈ పిల్ల ఏమనుకుందో కానీ తెల్లారిపాటు మాకు చెప్పకుండా పోయింది. లక్షలు రాజు కాలువ కట్టుకుని చెప్పులు వేసి